నలుగురు పిల్లలు కూడా గదిలో ఆడుకుంటూ ఉంటారు. దాంతో మనోహరి వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకు మిస్సమ్మ గురించి ఒక విషయం చెప్పాలి. మిస్సమ్మకి ఇప్పుడు బిడ్డ పుట్టబోతుంది కదా, రేపు ఆ బిడ్డ మీదే మీ డాడ్ మిస్సమ్మ ఇద్దరు కూడా ప్రేమ చూపిస్తారు. మిమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఫ్యూచర్లో ఈ ఇంట్లో మీ పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మిస్సమ్మ ఫోకస్ అంతా కూడా పుట్టే బిడ్డ మీదే ఉంటుంది, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి మనోహరి పిల్లలకు చెప్పడంతో అప్పుడు అమ్మో, ముందు అదేం ఉండదు మనోహరి ఆంటీ. మిస్సమ్మ పుట్టే బిడ్డతో పాటు మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి కావాలని మిస్సమ్మ ఇన్ని రోజులు మంచిదనిలాగా నటిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా బాగానే బుట్టలో వేసుకుంది. మీరే తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా మిస్సమ్మ అంత మంచిదైతే మీరే నలుగురు పిల్లలు ఉన్నారు కదా, మరి ఇంకా మళ్ళీ బిడ్డను ఎందుకు కనాలనుకుంటుంది? ఎందుకంటే రేపు ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని ఈ ఇంట్లో పెత్తనం అంతా కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఆస్తి మొత్తం కూడా తనే జేజిక్కించుకోవాలని అనుకుంటుంది. తను ఒట్టి స్వార్థపర్రాలు అని చెప్పి మీ అమ్మ స్థానంలోకి బలవంతంగా వచ్చింది. మీ డాడ్ని పెళ్ళి చేసుకొని ఇప్పుడు ఈ ఆస్తి మొత్తానికి తనే మహారాణి అయిపోదామని చూస్తుంది. మీకే ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పి మనోహరి పిల్లల్ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఇప్పుడు బాగి ఏమి మీ కన్న తల్లి కాదు కదా, మరి అటువంటప్పుడు తను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏ తల్లికైనా సరే ముందు తన కన్న బిడ్డ మీదే ప్రేమ ఉంటుంది, ఆ తర్వాతే వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూస్తారు. ఇన్ని రోజులంటే నిస్సమ్మకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు తనకి ఒక పాపో బాబో పుడతారు కదా, అటువంటప్పుడు వాళ్ళ మీదే తనకు ప్రేమ ఉంటుంది. మిమ్మల్ని ఎందుకు ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి మనోహరి పిల్లల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. తను మీ మీద చూపించేదంతా కూడా సవతి తల్లి ప్రేమే అని చెప్పి మనోహరి చెబుతూ ఉండడంతో పిల్లల మనసు నెమ్మది నెమ్మదిగా మారుతూ ఉంటుంది. అవునక్క, నేను కూడా చాలా సినిమాల్లో చూశాను. హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడో అప్పుడు వచ్చే సవత్ తల్లి వాళ్ళని అస్సలు ప్రేమగా చూడదు, రాచి రంపాన పెడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అవును, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరగబోతుంది పిల్లలు. అందుకే ఇప్పటి నుండే ఆ మిస్ అమ్మకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి మనోహరి పిల్లలకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలంతా కూడా బాగి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. అమ్మయ్య, మొత్తానికి నా పని ఇంత ఈజీగా అవుతుంది అనుకోలేదు. వీళ్ళను వాడుకొని ఆ బాగిని త్వరలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేయాలి. ప్రెగ్నెంట్ అయ్యానన్న సంతోషం దానికి లేకుండా చేయాలి అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక ఆ తర్వాత పిల్లలు తర్వాత రోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు. చూడండి, ఈ రోజు నుండి మనం మిస్ అమ్మతో కాస్త డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తన మాయ మాటలకు మనం కరిగిపోకూడదు అని చెప్పి అమ్ము మిగతా ముగ్గురికి చెబుతూ ఉంటుంది. మరోవైపు ఇదంతా చూస్తున్న ఆరు ఎంతో బాధగా యమధర్మరాజు గారిని బతిమలాడుతుంది. యమధర్మరాజా, చూసారా ఆ మనోహరి నా పిల్లల మనసుని ఎలా మార్చేస్తుందో, దీనివల్ల నా చెల్లెలు ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఏంటో. అసలే నా చెల్లెలు నా పిల్లల కోసం తల్లయ్యే వరాన్ని కూడా వదులుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు తన మాటలు విన్న తర్వాత నా చెల్లెలు తన కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకోవాలని పూర్తిగా నిర్ణయం తీసేసుకుంటుంది. ప్లీజ్ నాకు ఒక్కసారి కిందకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి. నా చెల్లెలు కడుపున బిడ్డ పుట్టే వరకు నేను అక్కడే ఉండాలి ప్లీజ్ అని చెప్పి ఆరు యముణ్ణి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు, గుప్తా, ఏంటి బాలిక, అస్థికలు ఒకసారి నదిలో కలిపిన తర్వాత మళ్ళీ భూలోకానికి ప్రవేశం లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటే, యమధర్మరాజు గారు, ఇప్పుడు కనుక నన్ను భూలోకానికి పంపించకపోతే ముల్లోకాలను పిలిచి నేను గొడవ చేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు ఆరుని భూలోకానికి పంపించడానికి ఒప్పుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్తూ వెళ్తూ బాగి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. బాగి ఎంతో ఆనందంగా పిల్లల కోసం అని చెప్పి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ కూడా సిద్ధం చేసి వాళ్ళ చేతికి బాక్సులు ఇస్తూ ఉంటుంది.
పిల్లలు మీకు ఇష్టమైన కర్రీసే చేశాను, ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేయాలి అని అంటూ ఉంటే అప్పుడు పిల్లలు నువ్వు రేపటి నుండి మా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు మిస్ అమ్మ, వంట మనిషిని పెట్టమని మేము డాడీకి చెప్తాము, నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి, అందుకే నువ్వు మాకు ఏమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి పిల్లలు మాట్లాడేది నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి అనుకుంటా అని అంటూ ఉంటే అప్పుడు నా పిల్లలకు నాకు మధ్యలో నువ్వు రావాల్సిన అవసరం లేదు మనోహరి, మేము మాట్లాడుకోగలమని చెప్పి అంటూ ఉంటుంది. పిల్లల్ని అడుగుతున్నాను కదా, పిల్లలు సమాధానం చెప్తారు కదా అని బాగి అంటూ ఉంటే ఎవరు మధ్యలోకి ఎవరు వస్తున్నారు మిస్ అమ్మ, మనోహరి ఆంటీ ఈ ఇంట్లో మొదటి నుండి ఉంది, మధ్యలో వచ్చింది నువ్వు, మా డాడీకు మాకు దూరం పెంచాలని చూస్తుంది నువ్వు, మా డాడీకి మేము నలుగురం పిల్లలు ఉన్నాం కదా, కొత్తగా నీ కడుపులో పెరుగుతున్న బేబీ మా డాడీకి అవసరం లేదు అని అమ్ము అనగానే బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భూలోకంలో అడుగుపెట్టిన ఆరు కూడా పిల్లలను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు చూస్తారా పిల్లల మనసుని మనోహరి ఎంత విషయంగా మార్చేసిందో, పిల్లల మాటలకు పాపం నా చెల్లెలు చూడండి ఎంతలా బాధపడుతుందో అని చెప్పి ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు నా చెల్లెల్ని నేను దగ్గరుండి చూసుకోవాలి, అనామికలాగా మరొకసారి నా ఇంట్లోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్ గుప్తా గారు, ఈ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా బాలిక నువ్వు అడుగుతుంది ఎంత పెద్ద వరమో నీకు తెలుసా, గతంలో నీకు అనామికలాగా ఇక్కడ ఉండడానికి అవకాశం రావడమే ఒక గొప్ప వరం, అటువంటిది మళ్ళీ నువ్వు అటువంటి వరాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు ప్లీజ్ గుప్తా గారు ఒక్కసారి నా బాధను మీరు అర్థం చేసుకోండి, నా చెల్లెలు కడుపున బిడ్డ పుట్టే వరకు నేను భూలోకంలోనే ఉండాలి, దగ్గరుండి నా చెల్లెల్ని చూసుకోవాలి, నా పిల్లల మనసు మార్చి మళ్ళీ నా చెల్లెలకి దగ్గర చేయాలి, ఆ మనోహరిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి, ఇదంతా జరగాలంటే నేను మళ్ళీ అనామికలాగా నా కుటుంబంలోకి వెళ్ళాలి అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటుంది. కుదరదు అని గుప్తా అంటూ ఉంటే సరే మీరు ఏం చేయలేని అంటున్నారు కదా, రాజుగారినే పిలుస్తాను అంటూ అరుంధతి ఆకాశంలోకి చూస్తూ యమధర్మరాజు గారు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో ఆకాశంలో నుండి యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. బాలిక ఎందుకు మమ్మల్ని పిలిచితివి అని యమధర్మరాజు అంటూ ఉంటే యమధర్మరాజా కొద్ది రోజులు మళ్ళీ నా ఇంట్లో అనామికగా ఉండే అవకాశం ఇవ్వండి, అనామిక శరీరంలోకి ప్రవేశించడానికి నాకు అనుమతి ఇవ్వండి, నా చెల్లెలు కడుపున బిడ్డ పుట్టే వరకు నేను ఇక్కడే ఉండాలి, నా చెల్లెలకు ప్రమాదం పొంచి ఉంది ప్లీజ్ యమధర్మరాజా అని చెప్పి ఆరు యమధర్మరాజుని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆ జగన్నాథుడి వరంతో మళ్ళీ అనామిక శరీరంలోకి ప్రవేశించడానికి నీకు అవకాశం ఇస్తున్నాను బాలిక, కానీ ఎట్టి పరిస్థితులను నువ్వే అరుంధతి అన్న నిజాన్ని ఎవరికి చెప్పకూడదు, నీ చెల్లెలు కడుపున బిడ్డ పుట్టే వరకే నువ్వు అనామిక శరీరంలో ఉండగలవు, తర్వాత నువ్వు ఆ శరీరంలో ఉండాలని ప్రయత్నిస్తే అప్పుడు అనామిక ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి యమధర్మరాజు ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దాంతో ఆరు ఈ ఒక్క వరం చాలు యమధర్మరాజా, నా చెల్లెల్ని తన కడుపులో ఉన్న బిడ్డను నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా గుప్తా తన మంత్రంతో అనామిక శరీరంలోకి ఆరుని ప్రవేశపెడతారు. ఇక దాంతో ఆరు ఎంతో ఆనందంగా మళ్ళీ అమరింట్లో అడుగు పెడుతుంది. అనామికను చూడగానే పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అనామిక గారు ఎలా ఉన్నారు అని చెప్పి బాగి హగ్ చేసుకొని అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ నేను బాగున్నాను చెల్లి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలంతా కూడా అనామికను హగ్ చేసుకొని అనామిక మళ్ళీ ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చావా అని అంటూ ఉంటే అవును పిల్లలు మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను అని అనామిక లాగా ఆరు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అమర్ దగ్గరికి వచ్చి సార్ అనుకోకుండా నేను ఊర్లో చేస్తున్న జాబ్ పోయింది, ఇక్కడ మళ్ళీ కేర్ టేకర్గా జాబ్ దొరుకుతుందేమోనని వచ్చాను, ఒకవేళ అవకాశం ఉంటే ఆ జాబ్ ఇప్పించగలరా అని
అనామికలాగా ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, కరెక్ట్ టైంకి వచ్చావు అనామిక. నిజానికి నేనే నిన్ను కాంటాక్ట్ అవుదామని అనుకున్నాను. ప్రస్తుతం బాగి ప్రెగ్నెంట్, పిల్లల్ని చూసుకోవడం తనకి కష్టమవుతుంది. అదే నువ్వు ఇక్కడ ఉంటే పిల్లలను దగ్గరుండి చూసుకోవచ్చు, బాగి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అయితే నువ్వు ఈ రోజు నుండి ఇక్కడే ఉండబోతున్నావు అనమాట, మాకు చాలా హ్యాపీగా ఉంది అనామిక అని చెప్పి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక మనోహరి అనామికలాగా వచ్చిన ఆరుని చూసి వణికిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇది పైకి వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ అనామికలాగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది, ఇది ఏం చేయడానికి తిరిగి వచ్చిందో ఏంటో అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆరు అయితే అనామికలాగా మళ్ళీ అమర్ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.